Connect Care Cube, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. సినీ స్టైల్లో ఒక రెక్కి నిర్వహించి మరీ దొంగతనం చేశారు దుండగులు. వివరాల్లోకి వెళితే బాన్స్వాడలో తన ఎస్బీఐ అకౌంట్లోంచి 8 లక్షలు డ్రా చేసిన మాధవరావు అనే వ్యక్తి బిచ్కుంద మండల్ హస్బుల్ గ్రామానికి చెందిన వ్యక్తి. అయితే ఇతను హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం అండ్ ఇంకా పనుల కారణంగా 8 లక్షలు ఒకేసారి డ్రా చేయడం జరిగింది. మరి విషయం ఎట్లా తెలుసుకున్నారో, అతన్ని ఎంతసేపటి నుంచి గమనిస్తున్నారో తెలియదు, కానీ 4 దుండగులు కలిసి ఇతన్ని ఫాలో అవ్వడం జరిగింది. అయితే ఇతను షాపింగ్ పని మీద ఆ స్మార్ట్ బజార్కి వెళ్ళి తను పని ప్యాకింగ్ చేపించుకొని వచ్చే కొద్ది సమయంలోనే కారు వెనక అద్దాన్ని పగలగొట్టేసి దొంగలు ఈ దొంగతనాన్ని చేశారు. అయితే ఇక్కడ పోలీసులు క్లూస్ ఉన్నాయి అండ్ సీసీటీవీ ఫుటేజ్ ఉంది. దీంతో తప్పకుండా డబ్బు పోగొట్టుకున్న వ్యక్తికి న్యాయం చేస్తాము అని చెప్తున్నారు. బ్యాంకుకు వెళ్ళేటప్పుడు, బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని కూడా చెప్తున్నారు. నాది హస్బుల్ గ్రామం, బిచ్కుంద మండలం. నేను ఈరోజు 2 గంటల ప్రాంతంలో హస్బుల్ గ్రామం నుండి బయలుదేరి నిజామాబాద్ ఎస్బీఐ బ్రాంచ్కి రావడం జరిగింది. నా కొంత అవసరాల నిమిత్తం మరియు కొంత హాస్పిటల్ పర్పస్ మనీ పంపడానికి 8 lakhs అనేది చెక్ ద్వారా నేను అమౌంట్ విత్డ్రాల్ చేయడం జరిగింది ఎస్బీఐ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్లో. దీని తర్వాత నేను విత్డ్రాల్ చేసుకున్న తర్వాత నేను రిలయన్స్ మార్ట్ దగ్గర కొద్దిగా ఆపి ఒక 10 నిమిషాలలో షాపింగ్ చేసుకొని ముగించుకొని వచ్చేయడం అనుకుంటే ఆ బ్యాగ్ నా కారు యొక్క పలగొట్టి వెనుక డోర్లో నుండి బ్యాగ్ తీసుకొని ఎవరు వెళ్ళిపోయారు. దాని తర్వాత నేను వెంటనే పక్కన కొంతమందికి అడగడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. డిఎస్పీ సార్కి ఎంక్వైరీ చేసి నా డబ్బులు ఇప్పించాలని నేను కోరుకుంటున్నాను. బాన్స్వాడలో ఈరోజు యాదవరావు ఎస్బీఐ బ్యాంక్ పోయి 3 గంటల ప్రాంతంలో తన అవసరాల నిమిత్తం డ్రా చేసుకున్నాడు. తర్వాత రిలయన్స్ దగ్గర పోయి షాపింగ్ చేద్దామని చెప్పి కారు బయట పార్క్ చేసి షాపింగ్లో పోయింది. అదే టైంలో అతను బాగా చేస్తున్న గుర్తు తెలియని దొంగలు ఆ కారు గ్లాస్ పగలగొట్టి అందులో ఉన్న 8 lakhs రూపీస్తో ఉన్న బ్యాగ్ను దొంగతనం చేసి తీసుకోవడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసినాం. మాకు క్లూస్ ఉన్నాయి, తప్పకుండా వాళ్ళు